హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. క్యాలెండర్ చరిత్రలో ఎప్పుడు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి క్యాలెండర్ని వాడతాం. గడియారం క్యాలెండర్ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాము? గడియారం ద్వారా మనం సమయాన్ని తెలుసుకోవచ్చు. అంటే సెకండ్లు, నిమిషం, గంటలు, రోజులు. క్యాలెండర్ ద్వారా వారములు, నెలలు, సంవత్సరాలు తెలుసుకోగలం. గడియారం క్యాలెండర్ ఈ రెండింటిని కలిపి కాలచక్రం అనే పాఠంతో మేము మా స్నేహితులు ఈరోజు వివరించబోతున్నాము. గడియారంలో మొదటిది సెకండ్. 6 రెప్పపాటు కాలాలు కలిపితే 1 సెకండ్. రెప్పపాటు కాలం అంటే కళ్ళు మూసి తెరిచే లోపల పట్టే సమయం. అంటే 6 రెప్పపాటు కాలాలు కలిపితే 1 సెకండ్. గడియారంలో రెండవది నిమిషం. 60 సెకండ్లు కలిపితే 1 నిమిషం. గడియారంలో మూడవది గంటలు. 60 నిమిషాలు కలిపితే 1 గంట. అలా 24 గంటలు కలిపితే 1 రోజు. అలా రోజుకి 24 గంటలు. 24 గంటలు కలిపితే 1 పగలు, 1 రాత్రి, 2 కలిపితే 1 రోజు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తను తిరుగుతుంది. ఆ సమయంలో మనకు రాత్రి పగలు ఏర్పడతాయి. ఒక్క రోజుకి 24 గంటలు. అలా 7 రోజులు కలిపితే 1 వారం. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. 2 వారాలు కలిపితే 15 రోజులు, అంటే 1 పక్షం. అలా నెలకు 4 వారాలు. అలా సంవత్సరానికి 52 వారాలు. అలా నెలకు 2 పక్షాలు. కృష్ణపక్షం, శుక్లపక్షం. 15 రోజులు కృష్ణపక్షం, 15 రోజులు శుక్లపక్షం. ఒక నెలకు 31 రోజులు ఉంటాయి. అలా 12 నెలలు కలిపితే 1 సంవత్సరం. తెలుగు నెలలు 12. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఇంగ్లీషు నెలలు 12. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. 2 ఋతువులు 1 కాలం. కాలాలు 3: ఎండాకాలం, వానాకాలం, చలికాలం. 12 నెలలు అంటే 1 సంవత్సరం. సంవత్సరానికి 365 రోజులు. ఈ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. అంటే ఫిబ్రవరిలో 29 రోజులు వస్తాయి. 6 ఋతువులు కలిపితే 1 సంవత్సరం. ఋతువులు 6. అవి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. 3 కాలాలు కలిపితే 1 ఆయనం. ఆయనం అనగా 6 నెలల సమయం. 2 ఆయనములు 1 సంవత్సరం. 10 సంవత్సరాలు కలిపితే 1 దశాబ్ది. దీనినే దశవర్షమని కూడా అంటారు. 12 సంవత్సరాలు కలిపితే 1 పుష్కరం. 100 సంవత్సరాలను శతాబ్ది అంటారు. దీనినే శతవర్షం కూడా అంటారు. 1000 సంవత్సరాలను సహస్రాబ్ది లేదా సహస్రవర్షం అంటారు. 25 సంవత్సరాలను రజత వర్షం అంటారు. 50 సంవత్సరాలను స్వర్ణ వర్షం అంటారు. 60 సంవత్సరాలను 1 వజ్ర వర్షం అంటారు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఓకే నాన్న, ఇప్పుడు తెలుగు నెలలు అంటే వారములు 7 ఉన్నట్లు, నెలలు 12 ఉన్నట్లు, సంవత్సరాలు కూడా 60 ఉంటాయని మీకు తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు ఒక్కొక్కరు 3 చొప్పున నాకు తెలుగు సంవత్సరాలు మొత్తం కూడా చెప్పాలి. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ హేమంత్ నాయక్ గెటప్. ప్రభవ, విభవ, శుక్ల. నెక్స్ట్ హర్షవర్ధన్. ప్రమోదూత, ప్రజోత్పతి, అంగీరస. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ శ్రీముఖ, భావాయువ. నెక్స్ట్ రేవంత్. ధాతు, ఈశ్వర, బౌధాన్య. నెక్స్ట్ మిథున్. ప్రమాది, విక్రమ, వృష. వెరీ గుడ్. నెక్స్ట్ మణికంఠ. చిత్రభాను, శవభాను, తారణ. వెరీ గుడ్. నెక్స్ట్ హర్ష.
పార్థివ వ్యయ సర్వజిత్తు. వెరీ గుడ్. నెక్స్ట్ లిఖిత్. సర్వదాని విరోధి వికృతి. వెరీ గుడ్. నెక్స్ట్ లోహిత్ సాయి. ఖర నందన విజయ. వెరీ గుడ్. నెక్స్ట్ యోగిత్. జయ మన్మద దుర్ముఖి. వెరీ గుడ్. నెక్స్ట్ విశాల్. విలంబి విలంబి వికారి. వెరీ గుడ్. నెక్స్ట్ గ్రితిక్. శార్వరి ప్లవ శుభకృతు. వెరీ గుడ్. నెక్స్ట్ హన్విక. శోభకృతు క్రోధి విశ్వాసు. వెరీ గుడ్. నెక్స్ట్ సేవిత. పరాభవ ప్రవంగ కీలక. వెరీ గుడ్. నెక్స్ట్ చిన్నకోటి. సౌమ్య సాధారణ విరోధికుతు. వెరీ గుడ్. నెక్స్ట్ వేలిద్య. పరిదావి ప్రమాదించ ఆనంద. వెరీ గుడ్. నెక్స్ట్ రంధీర్. రాక్షస నల పింగళ. వెరీ గుడ్. నెక్స్ట్ చైతన్య. కాలయుక్తి సిద్ధార్థి రౌద్రి. వెరీ గుడ్. హర్షిత్. దుర్మతి దుందుబి దిలో గారి. వెరీ గుడ్. నెక్స్ట్ మనోజ్. రక్తాక్షి క్రోధన అక్షయ. వెరీ గుడ్. ఇవి అన్నీ కూడా 60 సంవత్సరాల పేర్లు. ఈ 60 సంవత్సరాల పేర్లు మొదట ప్రభవతో మొదలయ్యి అక్షయతో ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు కాలచక్రం అంటే ఏంటో అర్థమైంది కదా? సంవత్సరాల పేర్లు, నెలల పేర్లు, వారాల పేర్లు అన్నీ వచ్చేసాయా? సంవత్సరానికి ఎన్ని రోజులు, లీప్ సంవత్సరం వచ్చినప్పుడు ఎన్ని రోజులు వస్తాయి, పగలు రాత్రి ఎలా ఏర్పడతాయి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమైంది కదా? హర్ష, మనం ఇంగ్లీష్ నెలలు తెలుసుకున్నాము, తెలుగు నెలలు తెలుసుకున్నాం కదా. మరి కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది కదా, ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది. అప్పుడు మనకి ఇంగ్లీష్ నెలల ప్రకారం కొత్త సంవత్సరాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? జనవరి 1. వెరీ గుడ్. నెక్స్ట్ హన్విక, తెలుగు నెలల ప్రకారం మనం కొత్త సంవత్సరాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? మరి ఉగాది పండగ ఏ మాసంలో వస్తుంది కృతి? చైత్ర మాసంలో ఉగాది పండగ వస్తుంది. ఓకే నాన్న, ఇప్పుడు మీకు కాలచక్రం లెసన్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా అలానే అన్నీ తెలుసుకున్నారు, అన్ని విషయాలు మీకు బాగా అర్థమయ్యాయి. మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీలో కలుసుకుందాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ యాక్టివిటీ.